రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కొందరు రైతులకు రుణమాఫీ కూడా కాలేదని, తన దృష్టికి వచ్చిందని ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు రైతు భరోసా సంబరాలలో భాగంగా రైతు వేదికలో వంగపల్లిలో రైతుల సమస్యలను ఎమ్మెల్సీ మల్లన్న తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్లో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజ్ గౌడ్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ సబిత, ఏఈఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ లావణ్య తదితరులు ఉన్నారు. సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను కూడా. స్నేహితులారా, వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం. రైతుల కోసం, వ్యవసాయం కోసం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వాలు చేసే అన్నింటినీ బంద్ చేసి, వడ్డీ లేని రుణాలు బంద్ చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ చేపట్టి, నేను ఈ విషయాలన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకుని వస్తా ఉన్నాను. కుటుంబానికి ఇంకేనమ్మ ఆత్మీయ భరోసా పెంచుకునే కార్యక్రమం చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ లాగా రైతు భరోసా ఇస్తూనే రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ రైతుల కోసం కావాల్సిన చేస్తూ ముందుకు పోయేటువంటి ప్రభుత్వం లాగా ఆనాడు మనం పని చేయలేదు కూడా చాలా స్పష్టంగా చెప్పడానికి లెక్కలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు 16వ తారీఖు నాడు అగ్రికల్చర్ ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆయన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వర్షాలన్నీ కూడా నీరు కూడా పంటలు చేసుకుంటూ ఈ పంటకి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. మన మీద ఉన్న పారాన్ని అప్పు విముక్తి కలిగించిన 15 ఆగస్టు మన రేవంత్ కన్నా పేద ఇంటికి పండు పదస్తాడు. ఇక్కడ ఈ చొల్లేరు గ్రామంలో 20% రాలేదని ఊరు వస్తుంది, గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళని ఒక దగ్గర తెలుసుకొని ఎందుకు రాలేదు ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు వేసినాము. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఖజానాలు ఏం లేవు, గల్లపెట్టే కాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా. ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభాకు పంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు ఈ నలుగురికి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 5,000 పైచిలకు కోట్ల రూపాయలు తెలంగాణ. ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఓ నరరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని అనిసి ఏది మన 369 మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చాను. ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించాం. కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్క్ ఉండకూడదని చెప్పి మేము ఆ పార్కు పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా దాన్ని అంటే మీరు ప్రకటించడం. ఇప్పుడు 40 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు భరోసా ఎవరు అడిగింది? వాళ్ళకి లేఖన. అసలు ఇటువంటి వాళ్ళు పేదోళ్లకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా. అంటే వీళ్ళ నేనేమంటున్నా అంటే
రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి. రైతులకు రైతు భరోసా నిధులను 9 రోజుల్లో 9,000 కోట్లను వేసినట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ద్వారా కొంత సమాచారాన్ని రైతులకు ఇచ్చింది. సేమ్ టైం రైతాంగంలో ఇంకా అరాకొర కొన్ని చోట్ల ఇంకా నిధులు పడలేదని చెప్పి తెలుస్తా ఉంది. మరి అధికారుల లోపమా లేకపోతే టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించడం ఒక శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు రచించాలి. అలాగే వ్యవసాయ రంగం పైన ప్రధానంగా రైతుల పైన 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఇంకా కొంత రుణమాఫీ ఇంకా కొంత చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలి. ఇవాళ చేసినటువంటి కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రైతులకు ఎల్లప్పుడూ ఇదే విధంగా అండగా నిలబడాలి ప్రభుత్వం.